వై యాక్సిస్ పైన ఏముంటుంది, లోడ్ ఉంటుంది. లోడ్ అనేది కిలో వాట్లో తీసుకుంటున్నాము. ఇక్కడ ఏముంటుంది, టైం అనేది హవర్స్లో తీసుకుందాము. 24 అవర్స్ కదా ఒక రోజు మొత్తం కూడా. రాత్రి 0 అవర్స్ అంటే రాత్రి 12 o'clock స్టార్ట్ అయింది, ఇది 0 అవర్స్. ఓకే, ఇది 24 అవర్స్ అనుకుందాం. ఓకే, ఇది 24 అవర్స్. ఈ రెండింటికి మధ్యలో సెంటర్ ఇది 12 అవర్స్, మధ్యాహ్నం 12 అవర్స్. ఇది మార్నింగ్ 6 అవర్స్, మార్నింగ్ 6 గంటలకి సాయంత్రం 6 గంటలు అంటే 18 గంటలు. ఇది అవునా, 18 అవర్స్. ఇది 0 అవర్స్. సో ఈ డిఫరెంట్ టైంలలో మనకి లోడ్ ఎట్లుంటుందో చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ స్టేషన్ ఉంది, ఒక ఏరియా ఉంది. ఒక ఏరియాలో మార్నింగ్ పూట అంటే రాత్రి 12 గంటలకి నుంచి పొద్దుగాల 6 గంటల వరకు ఏంటి అందరు పడుకొని ఉంటారు కాబట్టి లోడ్ చాలా తక్కువగా ఉంటుంది. లేటెస్ట్ ఇంత ఉంటుంది లోడ్, ఇంత ఉంటుంది. సాయంత్రం పొద్దుగాల 6 గంటలు కాగానే అందరు లేస్తారు, స్నానాలు చేసి మళ్ళీ ఆఫీసులకి స్కూళ్ళకి పోవాలి కదా. సో హీటర్లు గీజర్లు ఆన్ చేస్తారు. సో సాధారణంగా సాయంత్రము 6:30 తర్వాత 7 గంటలు 9 గంటల వరకు మనకి సిస్టమ్ పైన లోడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. లోడ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా సబ్స్టేషన్స్లో వర్క్ చేసినా కానీ సబ్స్టేషన్స్లో మరొకవేళ విజిట్ చేయడం జరిగినా కూడా మీకు ఈ విషయం అర్థమైపోతుంది. సో మామూలుగా ఒక సాధారణంగా 8:30 వరకు మనకు లోడ్ అనేది ఆల్మోస్ట్ పడిపోతుంది. మధ్యాహ్నం 12కి వచ్చేసరికి యావరేజ్గా ఉంటుంది, అంటే నార్మల్గా మీడియం ఉంటుంది లోడ్, పెద్ద ఎత్తున ఏమీ ఉండదు. మళ్ళా ఇట్లా ఉంటుంది. సాయంత్రం 6 గంటలు కాగానే మళ్ళీ లోడ్ బాగా షూటప్ అయిపోతుంది. సో సాయంత్రం 6 గంటలకి ఏమైపోతుంది, అందరు లైట్లు ఆన్ చేసేస్తారు. షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఫుల్ జోరు మీద ఉంటాయి. అప్పుడు మనకి లోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది సిస్టమ్. సో ఆల్మోస్ట్ లైక్ రాత్రి 9:30 వరకు నీకు లోడ్ సిస్టమ్ పైన ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత స్లోగా పడిపోతుంది. రాత్రి 12 గంటలకు అన్ని బంద్ అయిపోతే అందరూ పడుకోవడానికి వచ్చేస్తారు. సో ఇట్లా మనకి లోడ్ కర్వ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఈ లోడ్ కర్వ్లో ఏం చేస్తుంది, మనకి ఒక టైం తీసుకున్నాం, ఎంత ఒక రోజు తీసుకున్నాం డైలీ లోడ్ కర్వ్లో 24 అవర్స్. ఈ 24 అవర్స్లో ప్రతి గంట ప్రతి హవర్లో మనకి లోడ్ అనేది ఎట్లా ఉంది ఒక పవర్ సిస్టమ్ పైన అనేది ఒక గ్రాఫ్ రూపంలో మనం ప్లాట్ చేయడం జరిగింది. దీనినే లోడ్ కర్వ్ అని చెప్పి అంటాం అనమాట. అయితే ఈ లోడ్ కర్వ్ నుంచి నాకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో అంతేకాకుండా ఒక పాయింట్ ఉన్నది, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రోనాలాజికల్ కర్వ్ అంటారనమాట. దీనిని క్రోనాలాజికల్ కర్వ్ అని కూడా పిలుస్తారన్నమాట. క్రోనాలాజికల్ కర్వ్ అంటే ఏంటంటే ఏదైనా కర్వ్ కానీ టైం బట్టి ఒక సీక్వెన్స్లో ఉందంటే దాన్ని క్రోనాలాజికల్ కర్వ్ అంటారన్నమాట. సో ఇక్కడ ఏముంది, ప్రతి హవర్ దగ్గర ఎంతెంత ఉంది అనేది ఒక టైం, ఒక హిస్టరీని చూపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక హిస్టరీని చూపిస్తున్నాం అంటే దాన్ని క్రోనాలజీ అంటారన్నమాట. సో ఇది ఏం చూపిస్తుంది, లోడ్ కన్జంప్షన్ ప్యాటర్న్ హిస్టరీ లాగా చూపిస్తుంది కాబట్టి క్రోనాలజికల్ కర్వ్ అంటారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, లోడ్ కర్వ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రోనాలజికల్ కర్వ్. మళ్ళీ మనకి హైడ్రో పవర్ స్టేషన్స్లో కూడా ఒక క్రోనాలజికల్ కర్వ్ ఉంటుంది. ఏందా కర్వ్, హైడ్రోగ్రాఫ్ని కూడా క్రోనాలజికల్ కర్వ్ అని చెప్పి పిలుస్తారనమాట. ఫ్లో డ్యూరేషన్ కర్వ్ కూడా క్రోనాలజికల్ కర్వే. ఓకే, ఇప్పుడు మనకి లోడ్ కర్వ్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఏమొస్తుందంటే మనకి వేరియేషన్ ఆన్ పవర్ స్టేషన్ కెన్ బి అండర్స్టూడ్. అంటే ఒక పవర్ స్టేషన్ పైన కనెక్ట్ చేయబడిన లోడ్ అనేది ఏ విధంగా వేరీ అవుతుంది, పొద్దుగాల పూట ఎట్లుంది, మధ్యాహ్నం ఎట్లుంది, అంటే ఏ టైంలో ఎంతెంత లోడ్ కన్జంప్షన్ వస్తుంది, అటువంటి లోడ్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అనేది నీకు దొరుకుతుంది. నెక్స్ట్, పీక్ ఆఫ్ ద లోడ్ కర్వ్ ఇండికేట్స్ ద మ్యాక్సిమం డిమాండ్ ఆన్ ద పవర్ స్టేషన్. అంటే ఇప్పుడు లోడ్ కర్వ్ వేసేసినావు, లోడ్ కర్వ్ అంటే ఏం చెప్తుంది, లోడ్ ఎంత ఉంది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ లోడ్ కర్వ్లో పీక్ పాయింట్ అంటే ఏందన్నట్టు, అది మ్యాక్సిమం పాయింటే కదా, అంటే మ్యాక్సిమం లోడ్ అన్నట్టే కదా. అయితే ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ మ్యాక్సిమం పాయింట్ ఏదైతే ఉందో దీనిని ఏమంటారంటే మనకి మ్యాక్సిమం డిమాండ్ అంటారు. దీన్ని ఏమంటారు, మ్యాక్సిమం డిమాండ్. సో మనకి మ్యాక్సిమం డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక లోడ్ కర్వ్ యొక్క పీక్ పాయింట్ నుంచి మనం మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఆ పలానా ఏరియాలో ఆ పలానా పవర్ స్టేషన్ పైన అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆ మ్యాక్సిమం డిమాండ్ ఏ టైంలో అకర్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ టైం పీరియడ్లో మనకి మ్యాక్సిమం డిమాండ్ అకర్ అయ్యేటువంటి టైం తెలుస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్, ద ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ గివ్స్ ఎనర్జీ యూనిట్స్ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్. అంటే అసలు ఎంత ఎనర్జీని, ఎన్ని యూనిట్లు కరెంట్ని మనము జనరేట్ చేసినామా లేకపోతే వాడుకున్నామా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏరియా అండర్ ద లోడ్ కర్వ్. ఇక్కడ చూడండి, ప్రతి పాయింట్ ఒక్కొక్క బిట్ అనమాట. ఓకే, ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండదు, ఖచ్చితంగా రాసుకొని బాగా అర్థం చేసుకోండి చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా. రైట్, సో ఈ లోడ్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఏమంటారంటే మనకి ఎంత ఎనర్జీ జనరేట్ చేసినాం, ఎన్ని యూనిట్లు అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏరియా అంటే ఏముంటుందండి,
ఏరియా అంటే సాధారణంగా ఏరియా అంటే వై ఇంటూ ఎక్స్, వై యాక్సిస్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ చేస్తేనే కదా మనకి ఏరియా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి, రెక్టాంగిల్ అంటే ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. సో ఎప్పుడైనా కానీ ఇటు సైడ్ ఈ రెండు సైడ్లని మనం మల్టిప్లై చేస్తూ వచ్చేది ఏరియా. ఇప్పుడు చూడండి వై యాక్సిస్ ఏముంది, వై యాక్సిస్ అంటే కిలోవాటే కదా, ఎక్స్ యాక్సిస్ ఏముంది హవర్సే కదా, కిలోవాట్ ఇంటూ హవర్, కిలోవాట్ హవర్ అంటే ఇది ఎనర్జీయే కదా. అంటే ఆటోమేటిక్గా ఈ లోడ్ కర్వ్ కింద వచ్చేటువంటి ఏరియాని మనము ఎనర్జీ జనరేటెడ్ లేదా ఎనర్జీ కన్జ్యూమ్డ్. సో ఈ లోడ్ కర్వ్ కింద ఉన్నటువంటి కంప్లీట్ ఏరియా ఏంటంటే ఆ రోజులో ఎంత ఎనర్జీ జనరేట్ చేసినామో ఎంత ఎనర్జీ వాడుకున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ లోడ్ కర్వ్ నుంచి మనం యావరేజ్ లోడ్ని కూడా కనిపెట్టచ్చు అనమాట. ఎట్లా అంటే ఏరియా అండర్ ది కర్వ్, ఈ లోడ్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ద కర్వ్. సో ఈ ఏరియా అండర్ ది కర్వ్ చేస్తే నీకు సమ్ యూనిట్స్ ఎంత వచ్చినాయి. లెంత్ ఆఫ్ ద కర్వ్ అంటే ఆ కర్వ్ యొక్క లెంత్ అంటే దాని టైం ఎంత తీసుకున్నాం, టైం డ్యూరేషన్ ఎంత తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత 24 hours, ఎందుకంటే ఇది డైలీ లోడ్ కర్వ్ కాబట్టి. సో ఏరియా అండర్ ద కర్వ్ అంటే ఏంటిది, ఎనర్జీ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ద కర్వ్ అంటే ఏంటిది, టైం 24 hours. అంటే ఇది ఏందన్నట్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, మన యావరేజ్లో డెఫినేషన్లో ఏం చేసినాము, ఎనర్జీ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ T hours డివైడెడ్ బై T hours. ఇప్పుడు ఏరియా అండర్ ద కర్వ్ అంటే ఏంది, 24 hours ఎంత ఎనర్జీ జనరేట్ చేసినావు డివైడెడ్ బై 24 hours చేస్తే నీకు ఏమొచ్చింది, ఇది యావరేజ్ లోడ్. సో మనకి యావరేజ్ లోడ్కి ఇది కూడా ఒక ఫార్ములా కిందకి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఓవరాల్గా యావరేజ్ లోడ్కి ఎన్ని ఫార్ములాలు, 3 రకాల ఫార్ములాలు. 3 ఇచ్చే మీనింగ్ ఒకటే, 3 ఇచ్చేటువంటి మీనింగ్ ఒకటే. ఇంకొక 2 ఫార్ములాస్ ఏంటిది, ఇంకోటి ఏమన్నాము, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. మళ్ళీ ఇంకోటి ఏమన్నాము, ఎనర్జీ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ T hours డివైడెడ్ బై T hours టైం ఎంత అనేది కదా, అదొక ఫార్ములా. సో ఇట్లా మనకు 3 ఫార్ములాలు యావరేజ్ లోడ్కి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే లోడ్ ఫ్యాక్టర్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం ఈ కర్వ్ ద్వారా. సో అది ఎట్లా చెప్పవచ్చు అంటే లోడ్ ఫ్యాక్టర్ని ఎట్లా తీస్తామనంటే ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అండర్ ద కర్వ్ అంటే ఏంటిది, ఎంత యూనిట్స్ జనరేట్ చేసింది అనేటిదే ఏరియా అండర్ ద కర్వ్. నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్ విచ్ లోడ్ కర్వ్ ఈజ్ కంటైన్డ్. అంటే ఈ లోడ్ కర్వ్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేటువంటి రెక్టాంగిల్లోకి యొక్క ఏరియా. ఓకే, ఇప్పుడు ఈ లోడ్ కర్వ్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ లోడ్ కర్వ్ని ఎగ్జాక్ట్గా ఒక రెక్టాంగిల్ లోపల నేను ఫిక్స్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ రెక్టాంగిల్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలి, ఎగ్జాక్ట్ ఫిట్ అంటే ఈ కర్వ్ యొక్క పీక్ పాయింట్ అంత హైటే ఉండాలి కదా, అంటే మ్యాక్సిమం డిమాండ్. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నటువంటి రెక్టాంగిల్ యొక్క హైట్ వచ్చేసి మన మ్యాక్సిమం డిమాండ్కి సమానం అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క హైట్ వచ్చింది, మరి దీని లెంత్ ఎంత ఉండాలి, ఎంత లెంత్ ఉండాలంటే కర్వ్ లెంతే కదా, ఎందుకంటే మనం 24 hours అబ్జర్వేషన్ కాబట్టి. సో 24 hours. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా తీస్తే నాకు ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏమొస్తుంది మనకి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంటూ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. సో హైట్ ఎంత, మ్యాక్సిమం డిమాండ్, లెంత్ ఎంత, టైం 24 hours. మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 24 hours అంటే ఏంది, అసలు మ్యాక్సిమం డిమాండ్ అంటే ఏంది, ఆ ప్లాంట్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్ కదా, ఆ ప్లాంట్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్. అంటే ఇది దేంట్లో ఉంటుంది, కిలోవాట్లో ఉంటుంది కదా. 24 అంటే ఏంటిది, హవర్స్, టైం కదా. కిలోవాట్ ఇంటూ హవర్స్ అంటే ఏంటిది, కిలోవాట్ హవర్. అంటే ఈ ప్లాంట్ని కనుక నువ్వు మ్యాక్సిమం డిమాండ్ అంటే దాని ఫుల్ కెపాసిటీ దగ్గర 24 hours ఆపరేట్ చేస్తే అది ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషనే కదా, అదే అనమాట. ఓకే, సో ఇక్కడ పైన ఏముంది, ఏరియా అండర్ ది కర్వ్, ఎనర్జీ జనరేటెడ్, యాక్చువల్గా ఎంత ఎనర్జీ జనరేట్ చేయడం జరిగింది, ఆర్ యూనిట్స్ జనరేటెడ్ అనమాట, ఎంత యూనిట్స్ జనరేట్ చేసినావు డివైడెడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 24 hours. అంటే ఎనర్జీ దట్ కుడ్ హ్యావ్ బీన్ జనరేటెడ్. అంటే ఒకవేళ ఆ పవర్ ప్లాంట్ని కనుక మ్యాక్సిమం డిమాండ్ ఫుల్ కెపాసిటీ వద్ద నువ్వు ఆపరేట్ చేసి ఉంటే కనుక నువ్వు ఎంత. సో సారీ, ఇక్కడ యావరేజ్ లోడ్ అంటే ఇది లోడ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఇది, రైట్. యావరేజ్ లోడ్కి 2 ఫార్ములాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇదొకటి అదొకటి, ఆ మధ్యలో అనేది తుడిపేసుకోండి, బై మిస్టేక్లో సారీ చెప్పాను. ఓకే, ఎనర్జీ జనరేటెడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 24 hours. అంటే ఈ 24 hours కనుక దాన్ని ఫుల్ కెపాసిటీ దగ్గర నడిపించుంటే నాకు ఎంత వచ్చేది. ఒకవేళ నా పవర్ ప్లాంట్ని కనుక నేను 24 hours సేమ్ అదే మ్యాక్సిమం డిమాండ్ దగ్గర ఆపరేట్ చేస్తే నా లోడ్ కర్వ్ ఎట్లా ఉంటుంది, రెక్టాంగిల్ రెడ్ కలర్ ఉంది కదా, రెక్టాంగిల్ అంటే అదే కదా. అంటే ఏం చెప్తుంది ఇప్పుడు రెక్టాంగిల్ బట్టి నువ్వేం అర్థం చేసుకోవచ్చు, రాత్రి 0 hours ఇంత మ్యాక్సిమం డిమాండ్ లోడ్. ఎప్పుడు చూడు 24 hours మొత్తం కూడా నీకు కాన్స్టెంట్ లోడ్. మీకు క్వశ్చన్ ఇట్లా కూడా ఫేమ్ అవుతుంది అనమాట. ఏమని అడుగుతాడంటే, ఇఫ్ ఏ ప్లాంట్ ఈజ్ ఆపరేటెడ్ ఫర్
24 hours అట్ ఇట్స్ ఫుల్ కెపాసిటీ. ఒక ప్లాంట్ని కనుక తన మ్యాక్సిమం కెపాసిటీ వద్ద ఒక రోజు మొత్తం ఆపరేట్ చేసినచో ఆ డైలీ లోడ్ కర్వ్ యొక్క షేప్ ఎట్లా ఉండును, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద డైలీ లోడ్ కర్వ్ అంటారనమాట. ఎట్లా ఉంటుంది షేపు, ఒక రెక్టాంగిల్ లాగా ఉంటుంది ఫుల్ కెపాసిటీ దగ్గర, ఎందుకంటే కాన్స్టెంట్ లోడ్ కాబట్టి. అదే నార్మల్గా ఎట్లుంటుంది, ఇట్లా జిగ్ జాగ్గా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. అట్లా కూడా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ విచ్ లోడ్ కర్వ్ ఈస్ కంటైన్డ్ అంటే దీని మీనింగ్ ఏంటిది, మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 24 అవర్సే కదా. అంటే ఒక కెపాసిటీ ఆ ప్లాంట్ని మ్యాక్సిమం కెపాసిటీ వద్ద 24 అవర్స్ ఆపరేట్ చేస్తే ఎంత ఎనర్జీ వచ్చి ఉండేది, పైన ఏముంది ఏరియా అండర్ ద లోడ్ కావాలంటే యాక్చువల్ ఎంత ఎనర్జీ వచ్చింది అనేది లోడ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నీకు లోడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. లోడ్ ఫ్యాక్టర్ యొక్క మరొక ఫార్ములా ఏమని చెప్పాను, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ అని కూడా చెప్పాను. ఎందుకంటే ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 24 అవర్స్ బై 24 అవర్స్ చేస్తే ఏంటన్నట్టు మనకి యావరేజ్ లోడే కదా. సో యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ కూడా ఇంకొక ఫార్ములా అనమాట. సో మనకి ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఏది లోడ్ ఫ్యాక్టర్కి 3 రకాల ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకొక ఇప్పటిదాకా చెప్పినటువంటిది డిస్కషను పాయింట్ రూపంలో రాపిస్తాను, అది కూడా రాసుకోండి, ఇంపార్టెంట్. ఇఫ్ ఏ పవర్ స్టేషన్ ఈజ్ ఆపరేటెడ్ at its full capacity or a constant load throughout 24 hours, then the shape of daily load curve, daily load curve is rectangle. Then the shape of daily load curve is rectangle. అంటే ఒక పవర్ స్టేషన్ని కనుక దాని ఫుల్ కెపాసిటీ వద్ద లేదా ఏదో ఒక కాన్స్టెంట్ లోడ్, అంటే ఏంది మనకి రోజంతా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ ఉండాలి, మ్యాక్సిమం లోడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం లోడ్ అన్నా కూడా అది కాన్స్టెంటే కదా. throughout 24 hours, then the shape of the daily load curve is rectangle. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి, అంటే క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇంకొక పాయింట్ రాయండి, ఏంటంటే మనకి ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ హై లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని చెప్తాం అనమాట. ఓకే, ఇట్స్ గుడ్ టు హ్యావ్ హై లోడ్ ఫ్యాక్టర్. హై లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే నియర్ టు 1, దాదాపు 1కి దగ్గరగా ఉండాలి. 1 అంటే 100%కి దగ్గర ఉండాలంటే 95%, 96% లోడ్ ఫ్యాక్టర్ ఉండాలని చూస్తాం అనమాట. ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి టీఎస్ జెన్కో వెబ్సైట్ కానీ ఏపీ జెన్కో వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి చూస్తే మీరు అక్కడ ఆ ప్లాంట్ ఆపరేటింగ్ లోడ్ ఫ్యాక్టర్ పిఎల్ఎఫ్ అంటారన్నమాట, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అని మీకు కనిపిస్తుంది. ఎంత లోడ్ ఫ్యాక్టర్ ఉందో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో లోడ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ పలానా జనరేటింగ్ కంపెనీకి తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. ఆ జనరేషన్ ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి, ఒక యూనిట్ జనరేట్ చేయడానికి ఖర్చు తగ్గిపోతుంది అనమాట. సో దానికి ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది కదా ఆర్గనైజేషన్ కూడా, అందుకని లోడ్ ఫ్యాక్టర్ హై ఉండాలన్నమాట. అయితే ఎప్పుడైనా కానీ లోడ్ ఫ్యాక్టర్ అనేది చాలా హై అంటే లైక్ 99%, అట్లా 99, 98% కనుక ఎప్పుడైనా ఒక పలానా క్వార్టర్లో ఈ లోడ్ ఫ్యాక్టర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. క్వార్టర్ అంటారనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి లోడ్ ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారనమాట. ఒకవేళ ఆ 3 months లోడ్ ఫ్యాక్టర్ తీసుకుంటే, క్వార్టర్లీ లోడ్ ఫ్యాక్టర్ తీసుకుంటే, అది కనుక మనకి అరౌండ్ 99% అట్లా హై లోడ్ ఫ్యాక్టర్ వచ్చిందంటే ఆ జెన్కోలో పనిచేస్తున్నట్టు ఆ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఆ జెన్కో వాళ్ళు ఏం చేస్తారంటే లోడ్ ఫ్యాక్టర్ అలవెన్స్ అని చెప్పేసి 5% అంటే వాళ్ళ శాలరీ పైన ఇంకొక 5% ఎక్కువగా హైక్ ఇస్తారనమాట ఆ పలానా 1 month 2 months. ఎందుకంటే వీళ్ళు బాగా కష్టపడ్డందుకే ఆ లోడ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి అట్లా హైక్స్ అనమాట. సో జెన్కోలో వర్క్ చేయడంలో ఉండేటువంటి అడ్వాంటేజ్ అదే అనమాట, అలవెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ వచ్చిందంటే అప్పుడు నీకు అలవెన్స్ ఇచ్చేస్తారనమాట. సో అట్లా మనకి మామూలుగా డిస్కామ్లో ట్రాన్స్కోలో వర్క్ చేసిన దానికంటే జెన్కోలో శాలరీ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే బేసిక్ పేస్ అవన్నీ అంత ఒకటే ఉంటాయి కానీ అలవెన్సెస్ జెన్కోలో ఎక్కువ వస్తుంటాయి అనమాట. బట్ జెన్కోలో లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గానే ఉంటుంది యాజ్ కంపేర్ టు డిస్కమ్ ఈజ్ మోర్ టెన్షన్ ఓరియంటెడ్, ఎక్కువ టెన్షన్ ఉంటుంది. టీఎస్ఎస్, పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇవి అవన్నీ కూడా. జెన్కో ఈజ్ మోర్ లైట్ అనమాట, ఇంకా అసలు కంప్లీట్లీ టెన్షన్ ఫ్రీ కూల్ జాబ్ ఉంటుంది.
ట్రాన్స్కో మీడియం ఉంటుంది. ట్రాన్స్కో కూడా ఆల్మోస్ట్ లైక్ కూలే, పెద్ద కష్టమే ఉండదు. అయితే ఇందాక చెప్పినట్టు అక్కడ కింద ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఏంటంటే లోడ్ ఫ్యాక్టర్. ఓకే, లోడ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇది చాలా మంచి శుభశకునం అనమాట. ఓకే, సో లోడ్ ఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ గురించి స్టడీ చేయాలి. ఆ ఫ్యాక్టర్ పేరు ఏంటంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటారు అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఏమంటారు? ఇది డైవర్సిటీ ఫ్యాక్టర్. సో ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్, ఈ రెండు ఫ్యాక్టర్లు మనకి ఈ కాస్ట్ ఆఫ్ ఎనర్జీని, ఓకే, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ షోస్ ద డైవర్సిటీ ఆఫ్ లోడ్ కనెక్టెడ్ టు ఏ పవర్ స్టేషన్. ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా సింపుల్గా చెప్పాలి. డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ maximum demands divided by maximum demand on power station. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, అసలు మర్చిపోవద్దు. ఓకే, డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ కంక్లూజను, ఈ సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ మ్యాక్సిమం డిమాండ్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం డిమాండ్ ఆన్ పవర్ స్టేషన్. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇప్పుడైతే ఖాళీ రాసుకోండి. సో దీని కారణంగా ఏంటంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 అనమాట. సో మనకు ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్లో కేవలం డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. 1 కంటే ఎంత ఎక్కువ ఉండి ఎంతవరకు ఉంటుంది అంటే ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంతైనా పోవచ్చు. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కూడా. ఓకే, ఇఫ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పడిపోతుంది. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి హై. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1.5. డిస్ట్రిబ్యూషన్లో డైవర్సిటీ ఫ్యాక్టర్ 1.5 తీసుకుంటారు అన్నమాట. ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నాను, రాసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారు? కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్. Coincidence factor is nothing but 1 by diversity factor. డైవర్సిటీ ఫ్యాక్టర్ని రెసిప్రోకల్ చేసేస్తే వచ్చేటిదే కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్ అనమాట. డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఇప్పుడు కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, ఆల్వేస్ లెస్ దెన్ 1. ఈ 2 పాయింట్స్ రాసుకోండి చాలు. కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ గురించి చాలు, ఇవన్నీ పాయింట్స్ సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ అనగా ఏంటిది, అది ఎట్లా మనకి కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో నేను ఒక పవర్ స్టేషన్ వరకు ఎందుకులే కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ వరకు తీసుకుందాం. ఓకే, ఒక ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో తీసుకుందాం. సో ఇక్కడ ఒక గల్లీ ఉంది, ఈ గల్లీలో ఒక డిటిఆర్ ఉంది, ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, ఈ డిటిఆర్ నుంచి ఏమవుతుందంటే పవర్ సప్లై బయటికి వస్తుంది. ఈ పవర్ సప్లై ఎవరికి ఇస్తున్నామనంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఏంటిది? ఇది ఒక హౌస్. ఇంకా సప్లై ఎవరికి ఇస్తున్నామంటే ఇక్కడ ఒక షాప్ లేదా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఒక కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఎవరికి ఇస్తున్నామంటే
ఒక ఇండస్ట్రీ కూడా ఉంది. ఏముంది? ఇండస్ట్రీ ఉంది. ఇట్లా ఒక 3 రకాల కన్జ్యూమర్స్ ఉన్నారనమాట. ఓకే, ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన 3 రకాల కన్జ్యూమర్స్ ఉన్నారు. అయితే వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చే ముందు ఒకసారి ఫస్ట్ పాయింట్ చూద్దాం. డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఏమన్నాను? ఇట్ షోస్ ద డైవర్సిటీ ఆఫ్ ద లోడ్ కనెక్టెడ్ టు ఎ పవర్ స్టేషన్. డైవర్సిటీ ఆఫ్ లోడ్ అంటే ఏంటంటే ఎంత విభిన్నత్వం ఉంది మనం కనెక్ట్ చేస్తున్నటువంటి లోడ్లో అని అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అనేది ఒక విభిన్నమైన సంప్రదాయాల కలయిక ఉన్న ఒక దేశం అని అంటాం. అంటే మన దేశంలో ఒక సంప్రదాయం ఉన్నోళ్ళు కాదు, ప్రతి 10 కిలోమీటర్లకు ఒక సంప్రదాయం. అంటే అనేక రకమైన సంప్రదాయాలు ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా డైవర్సిటీ అంటే అదనమాట. ఇక్కడ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మన పవర్ సిస్టమ్ మీద కనెక్ట్ చేయబడి ఉన్న లోడు ఎన్ని జాతులు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది అనమాట. లోడ్లలో జాతులు ఏముంటాయి సార్? ఇదేమన్నా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏమన్నా? కాదు. మనకి లోడ్స్ ఎట్లుంటాయి? డొమెస్టిక్ లోడ్స్ ఉంటాయి, కమర్షియల్ లోడ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ లోడ్ ఉంటాయి, ఇండస్ట్రియల్ లోడ్ ఉంటాయి. ఇండస్ట్రియల్ లోడ్, డొమెస్టిక్ లోడ్లో తేడా ఏముంది సార్? అది కరెంటే తీసుకుంటుంది, ఇది కరెంటే తీసుకుంటుంది కదా. మరి ఎందుకు సపరేట్ చేస్తారంటే వాళ్ళు ఎంత లోడ్ వాడతారు, ఏ సమయంలో వాడతారు అనేదే డిఫరెన్స్, ఏ టైంలలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రియల్ లోడ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ లోడ్ 3 షిఫ్ట్లో నడుస్తుంటుంది. అది అర్ధరాత్రి కూడా ఇండస్ట్రీస్ నడుస్తుంటాయి. రాత్రిపూట ఇల్లు నడుస్తుందా పవర్ సప్లై? ఉండదు. రాత్రిపూట ఇంట్లలో ఉండదు. కమర్షియల్ ఉంటుంది. కమర్షియల్లో నీకు ఎప్పుడు పవర్ సప్లై ఉంటుంది? కేవలం ఈవినింగ్స్లో మాత్రమే వాళ్ళు పవర్ సప్లై ఎక్కువ గిట్స్ వాడతారు. డే టైంలో వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది కన్సంప్షన్. మార్నింగ్ పూట అయితే అసలు ఆల్మోస్ట్ జీరోనే. అది కూడా 10 o'clock తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అది మన ఇంట్లో పొద్దుగాల 7 o'clockకే ఫుల్ లోడ్ ఉంటుంది హౌస్లో అయితే. ఇండస్ట్రీలో అయితే ఎప్పటికుంటూనే ఉంటుంది. ఓన్లీ షిఫ్ట్ దిగే టైంలో కొంత లోడ్ తగ్గిపోద్ది తప్పిస్తే. సో అది అనమాట డిఫరెన్స్. అగ్రికల్చర్ అంటే నైట్ టైం ఫుల్గా మోటార్లు ఆన్ చేసి పెడతాం. సో అది అనమాట లోడ్ డైవర్సిటీ అంటే. అదనమాట డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, లోడింగ్ ప్యాటర్న్స్. ఒక్కొక్క టైప్ ఆఫ్ లోడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లోడ్ కర్వ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తామంటే ఇక్కడ 3 రకాల లోడ్స్ తీసుకున్నాను డైవర్సిటీ. సో ఎంత ఎక్కువ డైవర్సిటీ ఉందని ఇండికేట్ చేసేటువంటి ఫ్యాక్టరే డైవర్సిటీ ఫ్యాక్టర్ అనమాట. సో మనకి డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దిగా దాని మీనింగ్ ఏంటంటే ఆ పలానా ట్రాన్స్ఫార్మర్ లేదా ఆ పలానా పవర్ సిస్టమ్ పైన అనేక రకమైన ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లోడ్స్ కనెక్ట్ చేసిబడి ఉన్నాయని అనమాట అని మీనింగ్ అనమాట. మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒకటే లోడ్ ఇస్తే మనకి వర్కౌట్ కాదనమాట. మనకు అనేక రకమైన లోడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక హౌస్ యొక్క లోడ్ ఫ్యాక్టర్ వేద్దాం అనమాట. ఓకే, లోడ్ కర్వ్ వేస్తాను. ఒక ఇంటి యొక్క లోడ్ కర్వ్, డైలీ లోడ్ కర్వ్ వేస్తాను. డైలీ లోడ్ కర్వ్కి నేను ఎంత తీసుకుంటాను? టైము 24 hours తీసుకుంటాను. 0 to 24 hours. ఇది మధ్యాహ్నం 12 hours, ఇది సాయంత్రం 6 గంటలు, ఇది మార్నింగ్ 6 గంటలు. హౌస్కి సంబంధించిన లోడ్ కర్వ్. నెక్స్ట్ పైన నుంచి డ్రా చేస్తే బెటర్ ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ యొక్క లోడ్ కర్వ్ వేస్తాను. ఇక్కడ ఈ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఈ కమర్షియల్ లోడ్ యొక్క లోడ్ కర్వ్ వేద్దాం. ఇక్కడ ఏముంది? ఒక ఇండస్ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీ యొక్క లోడ్ కర్వ్ వేస్తాను. ఈ 3 లోడ్స్ దేనిపైన ఉన్నాయి? ఒక ట్రాన్స్ఫార్మర్ పైన ఉంది కదా. సో ఈ మూడింటిని సమ్ చేస్తే వచ్చేటి లోడ్ కర్వ్ ఏంది? ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ కర్వ్ కదా. ఆ డిటిఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ డిటిఆర్ లోడ్ కర్వ్ ఇక్కడ వేస్తారనమాట. అంటే ఈ 3 లోడ్ కర్వ్లు కలిపి వచ్చేటిదే ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్నటువంటి లోడ్ కర్వ్ కదా. హౌస్లో చూస్తే ఎట్లుంటుంది? ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి మార్నింగ్ 0 hours ఏమీ ఉండదు. ఒక 7 గంటలు 6 గంటల టైంలో ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పూట తగ్గిపోతుంది. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలు కాగానే కొంచెం పెరిగిపోతుంది, మళ్ళీ రాత్రికి పడిపోతుంది. సో ఒక హౌస్ యొక్క లోడ్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది. కమర్షియల్ లోడ్ కర్వ్ ఎట్లుంటుంది? ఆల్మోస్ట్ నీకు పొద్దుగాల 10 గంటల వరకు నీకు 0 లోడే ఉంటుంది. ఆ తర్వాత డే టైంలో నీకు నార్మల్ లోడ్ ఉంటుంది, జస్ట్ ఫ్యాన్ ఒకటే ఆన్ ఉంటుంది అంతే. సాయంత్రం కాగానే నీకు షూట్ అయిపోతుంది ఒకటేసారి లోడ్. మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ పడిపోయి 0 అయిపోతుంది. ఇది కమర్షియల్ యొక్క లోడ్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక కమర్షియల్ లోడ్ యొక్క లోడ్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది. ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది? రాత్రంతా ఒక నైట్ షిఫ్ట్ నడుస్తుంటుంది. సో నైట్ షిఫ్ట్ ఫుల్ కన్జంప్షన్ నడుస్తుంటుంది. పొద్దుగాల 6-7 గంటలు కాగానే వర్కర్ దిగిపోతారు, కొంచెం తగ్గిపోతుంది లోడు. ఓకే, ఒక షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం దిగిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఒక ఇండస్ట్రియల్ లోడ్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. షిఫ్ట్ ప్రకారంగా లోడ్ వరకు ఉంటుంది, తగ్గిపోతుంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఇట్లా మధ్యలో ఈ 2 బ్రేక్లలో ఇట్లా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 లోడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ట్రాన్స్ఫార్మర్ పై నుంచే కదా సప్లై అయ్యేది. ఇప్పుడు ఈ మూడింటి యొక్క ప్రతి ఇన్స్టెంట్లో మనం లోడ్స్ని కలిపేస్తే వచ్చేటువంటిదే మనకి
ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ కర్వ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హౌస్ ఉంది కదా, ఈ హౌస్లో మ్యాక్సిమం డిమాండ్ ఎంత వచ్చిందనంటే లెటస్ సే 5 కిలోవాట్ వచ్చింది అనుకుందాం. కమర్షియల్లో మ్యాక్సిమం డిమాండ్ ఎంత వచ్చిందనంటే అది కూడా 5 కిలోవాట్ వచ్చింది అనుకుందాం. కమర్షియల్లో మ్యాక్సిమం డిమాండ్. ఈ ఇండస్ట్రీ అన్నది ఆల్మోస్ట్ మొత్తం మ్యాక్సిమం డిమాండ్ దగ్గర ఆపరేట్ చేస్తున్నాడు వాడు. వీళ్ళది ఒక 10 కిలోవాట్ అనుకుందాం. ఓకే, ఇండస్ట్రీ ఒకటిది 10 కిలోవాట్. సో రాత్రి 12 o'clock చూడండి, రాత్రి 0 hours చూడండి, రాత్రి 0 hours చూడండి ఏమేమి లోడ్స్ ఉన్నాయి. కమర్షియల్ ఉంది ఏమి లేదు, ఇండస్ట్రీ ఉంది 10 కిలోవాట్ ఉంది, హౌస్లో ఆ 5 కిలోవాట్లో కొంత ఉంది. లెటర్స్ ఇది ఒక 1 కిలోవాట్ ఉంది అనుకుందాం రాత్రిపూట. సో 10 + 1 11 కిలోవాట్. సో ఒక డిటిఆర్ మీద రాత్రికి ఎంత ఉంది, రాత్రి 11 కిలోవాట్ లోడ్ ఉన్నది కదా, రాత్రిపూట 11 కిలోవాట్ లోడ్ ఉండేది. తర్వాత మార్నింగ్ నుంచి ఇక్కడ కమర్షియల్ లోడ్ అనేది పెరుగుతుంది, ఇండస్ట్రియల్ లోడ్ అంతే ఉన్నది. ఇండస్ట్రియల్ లోడ్ కాన్స్టెంట్గా ఉంది, ఎప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకు దాదాపు కాన్స్టెంట్గా ఉంది. ఇది డొమెస్టిక్ మాత్రం పెరుగుతుంది. సో నీకు ట్రాన్స్ఫార్మర్ పైన కూడా లోడ్ ఇట్లా పెరిగిపోతుంటుంది కదా, లోడ్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నీకు పీక్ అయిపోయింది. కానీ 6 o'clock తర్వాత నీకు మనకి ఇంట్లో పీక్ అయిపోయింది, ఇండస్ట్రీలో మాత్రం డౌన్ అయిపోయింది. ఎందుకు ఇండస్ట్రీలో డౌన్ అయిపోయింది, షిఫ్ట్ దిగిపోయారు కదా. సో నీకు మళ్ళీ లోడ్ కర్వ్లో కొంచెం ఇట్లా దిగిపోతుంది. ఓకే, దిగిపోతుంటుంది. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంట్లో తగ్గిపోయింది, మళ్ళీ కొంచెం మధ్యాహ్నం నుంచి స్లోగా రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అదే టైంలో నీకు మధ్యాహ్నం అంటే మార్నింగ్ 10 o'clock ఆ తర్వాత కమర్షియల్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో నీకు లోడ్ కర్వ్ అనేది కొంచెం మళ్ళీ పైకి లేస్తుంది, కొంచెం పైకి లేస్తుంది. ఇప్పుడు సాయంత్రానికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇంట్లో పీక్ వెళ్ళిపోతుంది, కమర్షియల్లో కూడా పెరిగిపోతుంది, మరి ఇక్కడ కొంచెం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ రెండు ఫుల్గా పెరిగిపోతున్నాయి కాబట్టి నీకు పెద్ద చేంజ్ అంటూ ఏముండదు. కొంచెంసేపు వచ్చేసరికి ఇక్కడ కూడా ఇంకొక షిఫ్ట్ స్టార్ట్ అయిపోతుంది, మరింత పెరిగిపోతుంది, మరింత లోడ్ పెరిగిపోతుంటుంది. ఇట్లా ఆల్మోస్ట్ నీకు ఇట్లా మెయింటైన్ అవుతుంది కదా ఒక ట్రాన్స్ఫార్మర్ పైన. మీరు చూడండి, ఒక ఇంటి పైన లోడ్ ఎంత పడుతుంది, లోడ్ పొద్దుగాల పూట తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం పెరుగుతుంది, సాయంత్రానికి ఎక్కువ అయిపోతుంది. కమర్షియల్ మీద ఎంత ఉంది లోడు, అసలు మార్నింగ్ పూట ఏమీ లేదు, ఓన్లీ ఈవినింగ్ వచ్చేసరికి పీక్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఏముంది, ఈ మామూలుగా షిఫ్ట్ నడుస్తున్నంతసేపు ఫుల్ లోడ్ ఉన్నది, మిగతా టైంలో లోడ్ తగ్గిపోతుంది, ఇట్లా ఉన్నది. కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన చూడండి, ఇప్పుడు వీడు పడుకొని ఉన్నాడు, కమర్షియల్ వాడు పడుకొని ఉన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పడుకుందా, అది మొత్తం పవర్ సప్లై చేస్తూనే ఉంది కదా. చూడండి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ కర్వ్ ఎట్లా ఉందో, నీకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఏరియా ఉంది దాని కింద, అర్థమైందా. ఇది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ కర్వ్ ఇట్లా ఉంటుందన్నమాట. అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అయినా ఎప్పుడు మ్యాక్సిమం డిమాండ్ అకర్ అవుతుంది, ఎప్పుడో సాయంత్రం పూట అన్ని కమర్షియల్ డొమెస్టిక్ అందరు పీక్లో ఉన్నప్పుడు అకర్ అవుతుంది. లెటస్సే అది ఎంత వచ్చిందంటే ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ పీక్ లోడ్ ఒక 15 కిలోవాట్ వచ్చింది అనుకుందాం. ఎంత వచ్చింది, 15 కిలోవాట్ వచ్చింది ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన. ఎప్పుడో రాత్రి 10 గంటలకు ఎప్పుడో పీక్ లోడ్ వచ్చిందనమాట, 15 కిలోవాట్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇండివిజువల్గా ఎవరెవరి మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది. ఒక హౌస్లో ఇండివిజువల్ మ్యాక్సిమం డిమాండ్ 5 కిలోవాట్లు వచ్చింది, సాయంత్రం ఎప్పుడు 6 గంటలకు వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కమర్షియల్ చూడండి, సాయంత్రం ఎప్పుడు 8 గంటలకు 5 కిలోవాట్లు మ్యాక్సిమం లోడ్ వచ్చింది మన దగ్గర. ఇండస్ట్రియల్ చూడండి, వీళ్ళు ఆల్మోస్ట్ రోజంతా కూడా మ్యాక్సిమం డిమాండే ఉన్నది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, రాత్రి 11 గంటలకి 11 PM-కి 15 కిలోవాట్ వీనికి మ్యాక్సిమం డిమాండ్ వచ్చింది. చూడండి ప్రతి కన్జ్యూమర్, ఒక్కొక్క కన్జ్యూమర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది, ఒక్కొక్కటికి ఒక్కొక్క రకమైన మ్యాక్సిమం డిమాండ్ ఉంది. అండ్ ఆ మ్యాక్సిమం డిమాండ్ అక్కడ అవుతున్న టైమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో మరి ట్రాన్స్ఫార్మర్ పైన కూడా మీకు ఈ మూడింటికి ఎప్పుడు మ్యాక్సిమం డిమాండ్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ పైన కూడా రావాలని లేదు కదా, ఎందుకంటే 3 డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మ్యాక్సిమం డిమాండ్ వస్తుంది. సో ఆ 3 లోడ్ కర్వ్స్ క్లబ్ చేస్తే నీకు ట్రాన్స్ఫార్మర్ ఒక డిఫరెంట్ మ్యాక్సిమం డిమాండ్ డిఫరెంట్ టైంలో నీకు కలుగుతుంది అనమాట. అర్థమైందా, ఇది డైవర్సిటీ ఫ్యాక్టర్ అనమాట. సో ఇప్పుడు డైవర్సిటీ ఫ్యాక్టర్లు ఏమన్నాను, సమ్ ఆఫ్ ఇండివిజువల్ మ్యాక్సిమం డిమాండ్స్, ఇండివిజువల్గా ఉన్న కన్జ్యూమర్స్ యొక్క మ్యాక్సిమం డిమాండ్స్ ఎంత, 5 కిలోవాట్ వీనికి, 5 కిలోవాట్ వీనికి, 10 కిలోవాట్ కింద ఇండస్ట్రీకి, డివైడెడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఆన్ ద పవర్ సిస్టమ్. అంటే సప్లై ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద ఎంత ఉంది మ్యాక్సిమం డిమాండ్. సో ఇక్కడ సప్లై డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన ఎంత ఉంది, 15 కిలోవాట్ ఉన్నది, డివైడెడ్ బై 15 కిలోవాట్. సో 20/15 అంటే 4/3 అంటే ఏంటన్నట్టు డైవర్సిటీ ఫ్యాక్టర్ అంతా 1.33 వచ్చింది నీకు. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ 1.33 అన్నట్టు ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్లో డైవర్సిటీ ఫ్యాక్టర్ 1.33 గ్రేటర్ దెన్ 1 వచ్చిందా లేదా, వచ్చింది, గ్రేటర్ దెన్ 1 వచ్చింది. సో ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరగడం వల్ల, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గిపోతుంది అని అన్నాను. అసలు కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గిపోవాలంటే ఏంది కావాలి మనకి, కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గిపోవాలంటే లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలి, అవునా, లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలి. లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలంటే ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ ఎట్లా ఉండాలి చెప్పండి,
లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలంటే ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ ఎట్లా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, అంతే కదా. ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ ఎక్కువ ఉందంటే ఏందన్నట్టు, ఆ జనరేటర్ నుంచి ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేసినట్టే కదా, ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేసినట్టే కదా, అంతేనా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సపోజ్ ఈ కమర్షియల్ ఇండస్ట్రీలో లేడు అనుకోండి, ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కేవలం రెసిడెన్షియల్ లోడ్స్కి మాత్రమే ఇస్తాడు అనుకోండి, అప్పుడు నీకు ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ ఎంత వచ్చేది, ఎంతో వచ్చేది అనమాట. అంటే నైట్ పూట, ఈ మధ్యాహ్నం పూట, ఈ ఆఫ్ పీక్ అవర్స్లో మీకు అనవసరంగా మీకు ఎనర్జీ కన్జంప్షన్ ఉండేది కాదు, కానీ అక్కడ నువ్వు పెట్టినటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ వేస్ట్ అయిపోతుండే కదా. అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కమర్షియల్ ఇండస్ట్రియల్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్యూమర్స్ని నేను పెట్టేసరికి ఏమైపోయిందనంటే, పొద్దుగాల పూట రాత్రి పూట హౌస్ హోల్డ్ వాడుకోకపోయినా కానీ ఇండస్ట్రీ వాడు వాడుతున్నాడు, సాయంత్రం పూట డొమెస్టిక్ కొంత తక్కువ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వీళ్ళందరూ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఏంది, మనం ఏం చేస్తున్నామంటే మనం అనేక రకమైన కన్స్యూమర్స్ని పెట్టేసరికి ఏమైపోతుందంటే, ఒక్కొక్కడు పొద్దుగాల పూట వాడుకుంటాడు, ఒకడు పొద్దుగాల పూట వాడు, మధ్యాహ్నం పూట వాడుకుంటాడు. అట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే మనము ఏరియా అండర్ ద లోడ్ కర్వ్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్యూమర్లను మన లోడ్ పైన, మన సిస్టమ్ పైన పెట్టుకున్నామంటే ఏమైపోతుందంటే, మనకి ఎవడు వాడుకునే టైంలో ఎవడో ఒకడు వాడుకుంటాడు, ఎవడు వాడుకోడు అని అనుకున్న టైంలో ఎవడో ఒకడు వాడుకుంటాడు. కాబట్టి మనకి ఏమైపోతుంది, ఎనర్జీ జనరేషన్ పెరిగిపోతుంటుంది, మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ పెంచుకోవడం వల్ల ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే, డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగితే ఏం జరుగుతుందంటే ఏరియా అండర్ లోడ్ కర్వ్ పెరుగుతుంది అనమాట. ఏమవుతుంది, ఏరియా అండర్ లోడ్ కర్వ్ పెరుగుతుంది అనమాట. లోడ్ కర్వ్ పెరుగుతుంది. ఏరియా అండర్ లోడ్ కర్వ్ పెరిగితే ఏమైపోతుంది, లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. లోడ్ ఫ్యాక్టర్ పెరిగితే ఏమైపోతుంది, కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడానికి గల కారకుడు ఎవడు, లోడ్ ఫ్యాక్టరీ. సో ఈ లోడ్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. డైవర్సిటీ ఫ్యాక్టర్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఏరియా అండర్ ద కర్వ్ పెరుగుతుంది. ఏరియా అండర్ ద కర్వ్ పెరిగిందంటే ఏందన్నట్టు, పవర్ జనరేషన్ పెరిగిందంటే ఏంది, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నట్టు, ఖాళీ ఉంచట్లేదు దాన్ని మనం రాత్రిపూట. అట్లాంటప్పుడు లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గిపోతుంది, మనకి ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అర్థమైందా. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగితే కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గుతుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో సాధారణంగా మనం డైవర్సిటీ ఫ్యాక్టర్ 1.5గా తీసుకొని మనము డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, అసలు కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎటువంటి ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది చూద్దాము. సో ఐ హోప్ మీకు ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ని మనం సప్లై మీద ఇంట్రడ్యూస్ చేసే వరకు ఏమైపోయిందనంటే, మనము మన ఎనర్జీ జనరేషన్ అనేది ఆఫ్ పీక్ అవర్స్లో కూడా మనము యూజ్ చేసుకోగలుగుతున్నాం అనమాట దానివల్ల. సో ఇక్కడ రాయండి ఒక పాయింట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్. ఓన్లీ రెండు ఫ్యాక్టర్స్, ఒకటి లోడ్ ఫ్యాక్టర్, ఇంకోటి డైవర్సిటీ ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. సో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇన్వర్స్గా 1/cost, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/cost. అంటే లోడ్ ఫ్యాక్టర్ పెరిగిందనంటే కాస్ట్ తగ్గిపోతుంది, డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగిందంటే కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గిపోతుంది అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వాడు ఇస్తాడనమాట, డిమాండ్ ఫ్యాక్టర్ పైన కూడా డిపెండ్ అవుతుందా అని అడుగుతాడు వాడు. కాదు, మీరు ఏం చెప్పాలి, కేవలం లోడ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేటువంటి ఈ రెండు ఫ్యాక్టర్ల పైననే మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, హౌ టు ఇంప్రూవ్. సో ఇప్పుడు నేను చెప్పాను, లోడ్ ఫ్యాక్టర్ పెరిగితేనే మన కాస్ట్ తగ్గిపోతుంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగినా కూడా దాని అల్టిమేట్ మీనింగ్ ఏంటి, డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగితే లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, ఆ తర్వాత కాస్ట్ తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే, అసలు అట్లా కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే, డైవర్సిటీ ఫ్యాక్టర్ పెరిగితే లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది ఫస్ట్, అది పెరిగిందంటే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గిపోయినట్టే, అట్లా కూడా చెప్పచ్చు. ఓకే, సో మనం అల్టిమేట్గా ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, హౌ టు ఇంప్రూవ్ లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పండి లోడ్ ఫ్యాక్టర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏం చేయాలంటే, లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయాలంటే ఇంక్రీజ్ డైవర్సిటీ
ఆఫ్ లోడ్ ఆన్ పవర్ స్టేషన్. అంటే దీని అల్టిమేట్ మీనింగ్ ఏంటిది? డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అన్నట్టు. డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి హై. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలి, డైవర్సిటీ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేయాలనేది ఒక పాయింట్ అనమాట. ఎందుకు? బై డూయింగ్ లైక్ దిస్, అంటే ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైపోతుంది, మనం లోడ్ కర్వ్ అనేది ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందుకు ఎట్లుంటుండే మొత్తం కర్వ్స్ ఉండేటువంటి లోడ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్స్ని కలిపేసరికి ఆల్మోస్ట్ నీకు రెక్టాంగిల్ లాగా ఒక ఫ్లాట్గా తయారైపోతుంది అనమాట. నీకు ఫ్లాట్ అయిపోయేసరికి ఏమైపోయింది, లోడ్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా పెరిగిపోయింది మనకి. అదనమాట మనం చేసేది ఏంటంటే ఆ లోడ్ కర్వ్ యొక్క షేప్ని ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇంక్రీజ్ ద డైవర్సిటీ ఆఫ్ లోడ్ ఆన్ పవర్ స్టేషన్, అదొకటి. ఇంకొక టెక్నిక్ వచ్చేసి ఏంటంటే లోడ్ ఫ్యాక్టర్ పెంచడానికి ఎంకరేజ్ కన్జ్యూమర్స్ టు కన్జ్యూమ్ ఎనర్జీ డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్ by giving incentive in tariff. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక కన్జ్యూమర్ని ఆఫ్ పీక్ అవర్స్ అంటే ఏంటంటే సిస్టమ్ పైన లోడ్ ఎక్కువ ఉన్న సమయం, అంటే రాత్రిపూట అలాంటి సమయాలలో వాడిని ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకోమని చెప్పేసి వానికి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎట్లా అంటే బై గివింగ్ ఇన్సెంటివ్ ఇన్ టారిఫ్ అనమాట. అంటే మీకు డే టైంలో వాడుకుంటే, నార్మల్ టైంలో వాడుకుంటే 3 రూపాయలకు ఒక యూనిట్ పడేది, రాత్రిపూట వాడుకుంటే మీకు 1 రూపాయికే ఇస్తానని చెప్పేసి డిస్కమ్ మీకు స్కీమ్ ఇచ్చింది అనుకో, మీరు ఏం చేస్తారు, అన్ని బంద్ చేస్తారు, ఏం పనులు ఉన్నా కానీ రాత్రిపూట చేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, రాత్రిపూట మనకు కన్జంప్షన్ పెరిగిపోతుంది, అంటే రాత్రిపూట జనరేషన్ పెరుగుతుంది. ఒక జనరేటర్ని ఐడియల్గా ఉంచాల్సిన అవసరం లేదు, నీకు బిజినెస్ అవుతుంది. నీకు అర్థమైందా? సో అదొక టెక్నిక్ అనమాట. సో రాత్రిపూట ఏమైపోతుంది, అప్పుడు లోడ్ కన్జంప్షన్ పెరుగుతుంది. సో నీకు లోడ్ కర్వ్ అనేది రాత్రిపూట కూడా పెరిగిపోతుంది. నీకు అర్థమైందా? సో అలా చేయడం అనమాట, టారిఫ్లో ఇన్సెంటివ్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఇంకో టెక్నిక్ ఏంటంటే మనకి చాలా రాష్ట్రాలలో మనకి అగ్రికల్చర్కి ఫ్రీ పవర్ సప్లై ఇస్తుంటారు అనమాట. తెలంగాణలో అయితే 24 అవర్స్ ఇస్తున్నారు. సో ఆ 24 అవర్స్ పవర్ సప్లై ఇవ్వడానికి బెనిఫిట్స్ ఉన్నప్పటికీ అది చాలా వరకు మిస్యూజ్ అవుతుంది. సో నేను దానికైతే సపోర్టివ్ కాదు. ఒకవేళ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది, కానీ నా వ్యూ పాయింట్లో 24 అవర్స్ సప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే, ఫ్రీ పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఫ్రీ పవర్ సప్లై ఉండేసరికి ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు టైము పాడు లేకుండా మోటార్లన్నీ ఆన్ చేయడం వల్ల ఏమైపోతున్నాయి అంటే ఫస్ట్ ఏంటంటే డిస్కమ్ పైన అధికమైన ఎక్స్ట్రా లోడ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అన్నెసెసరీగా లోడ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ని ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పడిపోతుంది అనమాట. సో అది అడ్వైజబుల్ కాదు ఎప్పుడైనా కానీ. సో తెలంగాణలో మాత్రం ఉంది, కానీ వేరే స్టేట్స్లో ఏంటంటే ఏదో 6 అవర్స్ 8 అవర్స్ అని చెప్పేసి మాత్రమే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట. సో ఫ్రీ సప్లై టు అగ్రికల్చర్ ఇస్తారు కదా, ఫ్రీ సప్లై టు అగ్రికల్చర్ మస్ట్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్. అంటే మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ స్కీమ్స్ ఇవన్నీ లేకముందుకు ఫ్రీ సప్లై అనేది ఎప్పుడైతే 6 గంటలు ఉండేదో అప్పుడు మనకి కేవలం రాత్రిపూట మాత్రమే కరెంట్ వచ్చేది పొలాలలో. ఎందుకు అని అంటే ఇందుకోసమే అనమాట, లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమనే రాత్రిపూట సప్లై ఇస్తారన్నమాట. ఎందుకంటే రాత్రిపూట సిస్టమ్ పైన లోడ్ ఉండదు కదా. సో అగ్రికల్చర్ అంటే మోటార్లు అవి హెవీ లోడ్స్ అవన్నీ కూడా. సో రాత్రిపూట కనెక్ట్ చేయడం వలన అట్లీస్ట్ నీకు జనరేటర్ అనేది తిరుగుతుంది, దాని నుంచి నీకు పవర్ సప్లై డ్రా చేస్తాము, లోడ్ కర్వ్ ఇంప్రూవ్ అవుతుంది, లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే యూస్ మల్టిపుల్ generating use multiple small rated generating machines instead of single large rating machine. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. వీడు ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత 10 మెగావాట్స్ అనుకుందాం.
సో 10 మెగావాట్స్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బట్టి నేను పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ డిసైడ్ చేస్తాను. సో నేనేం చేస్తా, ఒక సింగిల్ జనరేటర్ తీసుకొచ్చేస్తాను. ఈ జనరేటర్ యొక్క కెపాసిటీ వచ్చేసి 10 మెగావాట్స్. సో ఇలా ఒక సింగిల్ జనరేటర్ ఆఫ్ లార్జ్ కెపాసిటీ కాకుండా వాడు ఏమంటున్నాడంటే ఈ సింగిల్ కెపాసిటీనే స్ప్లిట్ చేసి అనేకమైనటువంటి చిన్న చిన్న రేటింగ్ గల అనేకమైన జనరేటర్స్ వాడమంటాడు. నేనేం చేస్తా, ఒక 5 మెగావాట్ జనరేటర్ ఒకటి పెట్టుకుంటా, ఒక 2 మెగావాట్ జనరేటర్ ఒకటి పెట్టుకుంటా, ఒక 2 మెగావాట్, ఇంకొక 1 మెగావాట్. ఇప్పుడు 5 + 2 + 2 + 1 అంటే ఎంత, ఓవరాల్గా 10 మెగావాటే. కాకపోతే ఒక జనరేటర్ బదులు 4 జనరేటర్లు వాడిన ఆఫ్ డిఫరెంట్ స్మాల్ కెపాసిటీస్ వాడిన అనమాట. ఎందుకు అలా చేయడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లోడ్ కర్వ్ చూద్దాం. నా లోడ్ కర్వ్ చూద్దాం. లోడ్ కర్వ్ ఎట్లుంటుంది అంటే రాత్రిపూట 1 మెగావాట్ ఉంటుంది, రాత్రిపూట 1 మెగావాట్ ఉంటుంది. ఎప్పుడో మార్నింగ్ కొద్దిసేపు వచ్చేసరికి మనకి 4 మెగావాట్ అవుతుంది, 4 మెగావాట్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ పడిపోతుంది, ఇక్కడ సమ్ 2 మెగావాట్స్. మళ్ళీ రాత్రికి వచ్చేసరికి 10 మెగావాట్ అవుతుంది. ఓకే, సాయంత్రంకి వచ్చేసరికి 10 మెగావాట్. అట్లా ఉన్నదనమాట మనకి లోడ్ ప్యాటర్న్ అనేది. ఇట్లా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మనకి సింగిల్ 10 మెగావాట్సే ఉందనుకుందాం. ఏంటిది, సింగిల్ 10 మెగావాట్స్ ఉందనుకున్నాం. రాత్రిపూట 1 మెగావాట్ కన్జంప్షన్ ఉన్నప్పుడు మనకి టోటల్ జనరేటింగ్ కెపాసిటీ ఎంత ఉండే, 10 మెగావాట్స్ ఉండే. ఎంత గ్యాప్ ఉండే, 9 మెగావాట్స్ వేస్టేజ్ జరిగిపోయింది. అదే ఇప్పుడు నేను అట్లా కాకుండా ఈ సిస్టమ్ వాడను అనుకోండి, రాత్రిపూట ఎంత ఉంటుండే, 1 మెగావాట్. కాబట్టి నేను కేవలం 1 మెగావాట్ జనరేటర్ ఒకటి స్విచ్ ఆన్ చేస్తాను. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 మెగావాట్ అయిపోయింది. 4 మెగావాట్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాను, నేను 1 + 2 + 2 నేను ఇంకా కలుపుకుంటాను, జనరేటర్స్ని కలిపేస్తాను. ఇట్లా తయారు చేసేస్తాను. నేను ఒకటేసారి జనరేషన్ కెపాసిటీ పెంచేస్తాను, 4 మెగావాట్స్ చేసేస్తాను. ఒకవేళ మళ్ళీ తగ్గిపోయింది, 3 మెగావాట్స్ అయిపోయింది, 2 మెగావాట్స్ అయిపోయింది, అప్పుడు నేను ఒక జనరేటర్ని తీసేస్తాను. అప్పుడు నా జనరేటింగ్ కెపాసిటీ ఇంత ఉంటుంది. అప్పుడు లోడ్ ఎంత ఉంది, ఇంత ఉన్నది. చూడండి మన లోడ్ కవర్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రం పూట లోడ్ షూట్ అయిపోయింది, నేను ఫుల్ కెపాసిటీ కనెక్ట్ చేసేసిన 10 మెగావాట్స్. కొద్దిసేపు ఉంచుతా, మళ్ళీ తర్వాత రాత్రి కాగానే తీసేస్తాను. ఇట్లా ఇప్పుడు చూడండి రెడ్ కలర్ లైన్ ఏం సూచిస్తుందంటే నేను కనెక్ట్ చేస్తున్నటువంటి జనరేటింగ్ కెపాసిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మెగావాట్ జనరేటింగ్ కెపాసిటీ కనెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ 4 మెగావాట్ కనెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ 10 మెగావాట్ కనెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ 1 మెగావాట్ కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఓవరాల్గా చూడండి నేను ఏం చేసేస్తున్నాను, నా రెక్టాంగిల్నే నేను నా లోడ్ కర్వ్ తగ్గట్టుగా మోడిఫై చేసేస్తున్నాను. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఈ రెడ్ కలర్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా మరియు నా బ్లాక్ కలర్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా దాదాపు సేమ్ ఉందన్నమాట. అంటే ఏం చేస్తున్నాం మనము, ఈ జనరేట్ చేయగలిగిన పవర్ని మనం జనరేట్ చేస్తున్నటువంటి పవర్ని దాదాపు ఈక్వలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము లోడ్ ఫ్యాక్టరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్థమైందా ఇప్పుడు పాయింట్? అదే ఇట్లా కాకుండా పొద్దున్నుంచి రాడదాకా ఓన్లీ ఒకటే సింగిల్ కెపాసిటీ ఒకటే మెషిన్ ఉందనుకోండి, అప్పుడు రెడ్ కలర్లో ఎట్లుంటుంది, మొత్తం ఒక రెక్టాంగిల్ లాగా పెద్దగా ఉంటుండే. అప్పుడు ఏమైపోయింది, ఈ మిగతా టైం అంతా కూడా మీకు ఇంత గ్యాప్ ఉంటుండే, ఇదంతా కూడా మీకు వేస్టేజ్ ఉంటుంది, పవర్ వేస్టేజ్. కానీ ఇప్పుడు చూడండి పవర్ వేస్టేజ్ తగ్గిపోయింది. అంటే ఏమైపోయింది, మనకి లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కూడా మనం యూజ్ చేసే టెక్నిక్ ఇదే అనమాట. జనరేటింగ్ స్టేషన్స్లో నీకు అనేకమైనటువంటి జనరేటర్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ చేస్తే మనకి లోడ్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటే లోడ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఇది కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.